అలాగే అందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమానికి ఎంత ప్రోత్సాహాన్నిచ్చి చేసినందుకు వారు ధన్యవాదాలు. అలాగే మరిన్ని మా కార్యక్రమాలు చేసి మరింత మందికి తెలియపరిచి మన ప్లాస్టిక్ విషయాన్ని మరింత ఇస్తున్నామండి. కరెక్ట్ సెట్ అయ్యారు ఆయన ఎప్పుడు అసలు హీరో వచ్చానండి. కష్టపడతారా? దయచేసి ప్లాస్టిక్ వాడండి, గోల్ సంచులు వాడండి, గుడ్డ సంచులు వాడండి. దయచేసి మన పర్యావరణం కాపాడుకుందాం, మన భావితరాలకి మంచి భవిష్యత్తు ఇద్దాం. దయచేసి మీరు మన పర్యావరణం కాపాడదాం. అందరూ కొండ సంఖ్య తెచ్చుకోండి సార్. కొండ సంఖ్య తెచ్చుకోండి, కోడి సంఖ్య తెచ్చుకోండి. మీరంతా అర్థం చేసుకోవటంలో ఈ కార్యక్రమాన్ని ఇంత సిద్ధంగా చేసినందుకు వారికి మరిన్ని కార్యక్రమాలు చేస్తుందిగా
కోట్లైనా మహానుభావుడు నవ్వుతూ స్వీకరిస్తాడంటే ఆ మహానుభావుడు చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉందండి. మరి ఆయన దగ్గర చాలా ఇబ్బంది ఓర్పు నేర్పని మహామంచి ఇలాంటి మనుషులు ఉంటే మనం ఎన్ని కార్యక్రమాలు మనం చేయగలం సార్. మరి డబ్బు విషయంలో కూడా అలాగే దేనికి ఒక సంవత్సరం మన లాస్ట్ 1 వీక్ లాస్ట్ వీక్ అది ఒక ఫలహారాలు మొత్తం 4,000 రూపాయలు చిల్లర ఆయన జోబులు తీసి మాకు అందరికీ ఫలహారాలు పెట్టడం జరిగిందండి. దేనికైనా సరే ఆయన ముందుండి తర్వాత మాకు అడుగుతారండి. అది నాయకుడి లక్షణం సార్. చాలా సంతోషం. అలాగే మన సోదరులు అందరూ కూడా 2 మాటలు మాట్లాడి ఇంకా ముందు ఏ కార్యక్రమం చేస్తే వారికి రమ్మని చెప్పాం, వచ్చారు. మన ఆహ్వానం మన్నించినందుకు వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలంటే. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మురళీ గారు ఏమన్నారంటే బీచ్ రోడ్లో పెడదామండి కార్యక్రమం, ఆదివారం కదా పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతే బీచ్ రోడ్లో పెడదాము అని చెప్పి చెప్పడం జరిగింది. మేమైతే నిన్నటి వరకు బీచ్ రోడ్లో ప్రిపేర్ అయిపోయాం. ప్రెసిడెంట్ గారు నేను డిసైడ్ అయిపోయి బ్యాగ్లో ఆర్డర్ ఇచ్చాం, అన్ని చేయించాం, మొత్తం అయిపోయింది. నిన్నను మాకు ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు మాకు వాకర్స్ క్యాబినెట్ మీటింగ్ ఉందండి 10 గంటలకి. ప్రెసిడెంట్ గారు నేను అందరూ వెళ్ళవలసి ఉంది. అదొక కార్యక్రమం. రెండోది ఏంటంటే బీచ్ రోడ్కి వెళ్తే మనం బ్యాగ్ ఇస్తే మన బ్యానర్ అయితే ఉంటుంది కానీ ఎవరో ఏంటో అన్నట్టుగా ఉంటుంది. అదే ఇక్కడైతే మనకి అందరికీ రోజు కలుస్తాం, పరిచయం ఉంటుంది కాబట్టి ఇలా కార్యక్రమం చేస్తున్నారు అన్న గుర్తింపు వీళ్ళలో కూడా వస్తుంది అని చెప్పేసి అప్పటికప్పుడు నేను ప్రోగ్రామ్ మార్చేవాడి. ప్రెసిడెంట్ గారు నేను మాట్లాడుకొని అప్పటికప్పుడు ప్రోగ్రామ్ మార్చి క్యాబినెట్ సెక్రటరీ గారితో మాట్లాడాను. సంప్రదిస్తే ముందు అన్నారు ఆయన అక్కడికి వెళ్ళి పెట్టడం మనం అనుకోవడం కరెక్ట్ అయిపోయాం కదా అన్నారు. సార్ మనం ఆఫీసర్స్ అంటే పెద్దలను ఎవరిని మనం పిలవట్లేదు. అక్కడికి వెళ్ళినా మనమే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా మనమే వెళ్ళాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోదాం సార్ అన్న అంటే మీ మాట ఎందుకు రాలేను సార్, మీ ప్రెసిడెంట్ సెక్రటరీ మీ క్లబ్ తీసుకోం పర్లేదు చేసేయండి అన్నారు. ఒక మాట అన్నారు, మీ డెసిషను మీరు ఏ నిర్ణయం తీసుకుంటే నేను అక్కడికి వచ్చేస్తాను అన్నారు. ఆ తర్వాత మిగతా అందరికీ ఒక చిన్న మీటింగ్ పెట్టి ఏం చేసినా ఒక ఫోన్ వెళ్ళిపోవాలండి. మెసేజ్లు చూస్తారు, నేను చెప్పేసిన వాయిస్ మెసేజ్ పెట్టి ఆలకిస్తారు అనుకోవద్దు. అది చెప్తే వస్తారు లేకపోతే లేదు. రాలేదని ఎవరిని మీరు కోప్పడవద్దు. అసలు మెంబర్గా చేరడం మనకు పెద్ద గొప్ప అనుకోవాలి. మెంబర్గా ఉన్నారు, ఒక వాల్యుబుల్ మెంబర్ వచ్చుతాం. మీరు ఎంతమంది ఉంటే అంతమంది అవకాశం ఉంటే సరదాగా రండి. ఆ రోజు కూడా చెప్తాను, మీకు ముందు అన్నీ పెడతాను. ఎవరో రాలేదని కూడా నేను ఫీల్ అవును. ఏమంటే ఎవరు పనులు అనుకుంటారు సార్, ఇది మన సేవా కార్యక్రమం సొంతంగా చేసేది. దీన్ని డిమాండ్ చేయకూడదు. మీరేంటి రాదు, మనం చెప్పడం మన ధర్మం, వస్తే వాళ్ళ ధర్మం అంతే. అందుకని ఎవ్వరు ఏమనుకోవద్దు. నేను పిలుస్తానండి, అందరికీ చెప్తాను నేను ప్రతిదానికి. మీరు ఏ చిన్న ప్రోగ్రాం చేసినా పిల్లవాళ్ళ కానీ నేను వస్తానండి. ఏ ఫంక్షన్ కన్నా దేనికన్నా నేను అలాగే ఉండదు. ఆ చిన్నోళ్ళ దగ్గరికి గౌరవం ఎక్కువ పెరుగుతుంది, పెద్దోళ్ళ దగ్గరికి ఎవరు పట్టించుకోవడం చిన్న తక్కువ అంచనా వద్దు. చిన్న దానికన్నా నేను వస్తాను. ఏది దేని అవకాశం ఉంది. ఒకటి నాకున్న వీక్నెస్ మర్చిపోతాను, గుర్తు చేయండి అని చెప్తాను గంట ముందు. నాకు అది కావాలి. ఈయన చెప్పాను నిన్న చేస్తాడు తప్పకుండా చేస్తున్నారు. కానీ మళ్ళీ నేనే సార్ నేను బయలుదేరుతాను ఫోన్ చేస్తే వచ్చాను సార్ మీకు తెస్తాను అంటే నా వీక్నెస్ నాకుంటాయి, నా మంచిగా నాకు ఉంటుంది. అది ప్రతి మనిషిలోనే మంచి చెడ్డ ఉంటుంది సార్. మీలో ఉన్నది నాలో ఉన్నది. మనం మంచిని గ్రహించిన చెడ్డను వదిలేయండి. వదిలేకపోతే మనకే తలపోటు సార్. వదిలేకపోతే చెడ్డను పెట్టుకుంటే రండి సార్. కట్టిన కొంతమంది రాకపోతే నెక్స్ట్ మంత్ అందరికీ ఇంకో ప్రోగ్రాంలో ఇస్తాం. ఎప్పుడైనా వాళ్ళు కట్టారు అప్పుడు కూడా అనౌన్స్ చేస్తాం. ఇలా వాళ్ళు కట్టారు, ఇంకా వాళ్ళ ప్లేట్లు రాలేదు, వాళ్ళకి వచ్చాక ఇస్తామని చెప్తాం. అంటే కట్టిన వాళ్ళ గురించి అందరికి తెలియదు. డబ్బు ఇచ్చే ఉంటే ఇప్పుడు డబ్బు నేను ఇవ్వడం గురించి కాదు, డొనేషన్ కాదు, నన్ను చూసి 10 మంది ఇవ్వాలి.